మనకి ఈరోజు శుభ్మన్ గిల్ సెకండ్ టెస్ట్లో డబుల్ సెంచరీ కొట్టాడు కదా. అయితే మరి అతన్ని అవుట్ చేయాలంటే ఇంగ్లాండ్ బౌలర్స్ ఆపసోపాలు పడుతూ ఉన్నారు. సో అయితే మరి నిన్న లంచ్ బ్రేక్ తర్వాత వాళ్ళ బౌలర్ అయిన కార్స్ అతను ఒక చీప్ ట్రిక్ యూజ్ చేశాడు, ఎలాగైనా సరే శుభ్మన్ గిల్ని అవుట్ చేయాలని చెప్పేసి. సో అతను బౌలింగ్ వేసేటప్పుడు ముందు బాల్ రిలీజ్ చేసే గ్రీజ్ దగ్గరకు వచ్చే ముందు లెఫ్ట్ హ్యాండ్ని కొంచెం ఇలాగ పెట్టేసి ఇలాగ ఏదో చూపిస్తున్నట్టు ఇలా చూపించి తర్వాత బాల్ వేసాడు. సో దానికి ఇక్కడ శుభ్మన్ గిల్ కాన్సన్ట్రేషన్ దెబ్బతినింది. అందుకని చెప్పేసి అతను ఆ బాల్ని కూడా ఆడకుండా వెళ్ళి పక్క తప్పుకొని దాని తర్వాత వచ్చి అంపైర్తో మాట్లాడాడు అనమాట. సో అతను ఇలా చేస్తున్నాడు కావాలని చెప్పేసి ఎంపైర్తో చెప్తే ఎంపైర్ కూడా కార్స్కి కొంచెం వార్నింగ్ ఇచ్చాడు. సో దీన్ని కనుక మరి అతను కావాలని కనుక చేసినట్టయితే మరి దీని మీద విచారణ జరిపి ఖచ్చితంగా అతనికి ఫైన్ అయితే వేసే ఛాన్సే కనిపిస్తుంది. సో మరి ఈరోజు చూసుకుంటే మరి శుభ్మన్ గిల్ 200 కూడా కొట్టాడు కాబట్టి సో మరి మనకి ఆల్రెడీ 500 అబోవ్ స్కోర్ కొట్టినట్టున్నారు ఈరోజు. సో మరి ఇదే కనుక కంటిన్యూ అయితే మరి సెకండ్ టెస్ట్ మరి మన వాళ్ళు కైవసం చేసుకునే ఛాన్సే కనిపిస్తుంది. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.